Hello everyone, welcome to Chittu Baba online English classes. In this video, I deal with AP 10th class English Unit 4, C reading attribute. So let us get into the lesson and see what is given in the tribute. Attribute. Tribute అంటే మీకు తెలుసు కదా, ట్రిబ్యూట్ అంటే గౌరవం, హానర్ అన్నట్టు. ఎవరికి గౌరవం అనేది ఈ లెసన్ ఎవరికి గౌరవార్థం అనేది చూడాలి. The Indian film industry has completed 100 years in the year 2013. 2013 సంవత్సరంలో ఇండియన్ సినిమా థియేటర్ స్టార్ట్ చేసి 100 years పూర్తయిపోయింది. It is a fitting tribute to the world of cinema to recollect our favorite films, producers, directors, actors and music and art directors. కాబట్టి మనకు నచ్చినటువంటి నటులు, దర్శకులు, అలాగే నిర్మాతలు, అలాగే ఆర్ట్ డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, వీళ్ళందరినీ సింగర్స్ వీళ్ళందరినీ గుర్తు చేసుకోవటం అనేది సరైనటువంటి గౌరవం వాళ్ళకి ఇచ్చేది. సో సినిమా ప్రపంచానికి ఇచ్చేటటువంటి ఓ మంచి గౌరవంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. మన ఆర్టిస్టులకి వాళ్ళు ఇచ్చే, ఎందుకంటే 100 సంవత్సరాలుగా వాళ్ళు మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు, ఎన్నో రకాలుగా మనల్ని ఆహ్లాదపరిచారు, కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవడం అనేది మంచిది. అలాగే ఇండియన్స్ సినిమా తీయటం స్టార్ట్ చేసి 100 years అయింది. అలాగే తెలుగు కల్చర్లో కూడాను తెలుగు ఆడియన్స్ గా కూడా, సో తెలుగు ఆడియన్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ మెనీ గ్రేట్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఆర్టిస్ట్. సావిత్రి ఈస్ వన్ సచ్ ప్రెస్టీజియస్ ఆర్టిస్ట్. సో ఇక్కడ మన తెలుగు ఆడియన్స్ కూడాను ఎంతో మంది గొప్ప గొప్ప నటులకి, ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, సోమన్ బాబు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, ఇట్లా ఎంతో మంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు, డైరెక్టర్లు ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ గారు కానీ, అలాగే మోడర్న్కి వచ్చిన రాజమౌళి లాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు కూడా మనం చూడడం అనేది జరిగింది అనమాట. సో అలాంటి ఆ గొప్ప గొప్ప ఆర్టిస్టులు చెప్పేటువంటి ప్రెస్టీజియస్ ప్రఖ్యాతి కలిసిన నటుల గురించి మాట్లాడడంలో మొట్టమొదటి వరుసలో ఉండేటటువంటి నటుల్లో ఒకరు సావిత్రి గారు అని చెప్తున్నారు అనమాట. ఎవర్ సిన్స్ షీ వాజ్ 8 సంవత్సరాల వయసు నుంచి షీ ఎవెన్స్డ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ డాన్స్. ఆవిడకి డాన్స్ లో ఆసక్తి కనపరచడం జరిగిందనమాట. ఆవిడ లేటర్ షీ అసోసియేటెడ్ హర్సెల్ఫ్ విత్ ద థియేటర్. తర్వాత ఒక డ్రామా కంపెనీలో కూడా జాయిన్ అయ్యారు. థియేటర్ అంటే అక్కడ ఆ రోజుల్లో సినిమాలు లేవు, కొన్ని డ్రామాలే ఉండేవారు, సినిమాలు చాలా తక్కువ. తర్వాత షీ ఫౌండ్ ద థియేటర్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్. అలాగే ఆవిడ ఒక డ్రామా నాటకాల కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. షీ హ్యాడ్ ఎ లిటిల్ డిఫికల్టీ ఇన్ ఎంటరింగ్ ఫిల్మ్ ఫీల్డ్. సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అవడంలో కొంచెం ఇబ్బంది పడ్డారు బిగినింగ్ లో. వెన్ సావిత్రి వాస్ 12 సంవత్సరాల వయసులో షీ వాస్ ఆఫర్డ్ ఎ రోల్ ఇన్ ద ఫిలిం అగ్ని పరీక్ష. 12 సంవత్సరాల వయసులోనే ఆవిడకి ఒక సినిమా రోల్ వచ్చింది, అగ్ని పరీక్ష అని. బట్ వాస్ ఫైనల్లీ డ్రాప్డ్ యాజ్ షీ లుక్డ్ టూ యంగ్ ఫర్ ద రోల్. కానీ మరీ చిన్న అమ్మాయిలా ఉందండి, ఈ అమ్మాయి చిన్నపిల్ల, 12 సంవత్సరాలు అంటే చిన్న పాప అన్నట్టే కదా, ఒక చిన్న అమ్మాయి కదా, కాబట్టి వద్దులే ఈ అమ్మాయి మరీ యంగ్ గా ఉంది అని ఆవిడ అగ్ని పరీక్ష అనే సినిమాలోంచి ఆవిడని తీసేయడం జరిగింది. అయితే మొట్టమొదటి ఆఫర్ ఆవిడ కొంచెం వచ్చిన అవకాశం వచ్చినట్టుగా వచ్చి పోయిందన్నమాట. అప్పుడు షీ వాస్ గివెన్ ఎ సాంగ్ సీక్వెన్స్ రానంటే రానే రాను ఇన్ పాతాళ భైరవి. ఆ తర్వాత రెండో సినిమా పాతాళ భైరవిలో చిన్న సాంగ్ సీక్వెన్స్ రావడం జరిగింది. అంటే హీరోయిన్ క్యారెక్టరే కానీ అందులో పాతాళ భైరవి సినిమాలో హీరోయిన్ కుక్కగా మారిపోతుంది. ఫస్ట్ లో వచ్చిన పాట అవగానే కుక్కగా మారిపోతుంది. మళ్ళీ ఎప్పుడో సినిమా చివరిలో మళ్ళీ హీరోయిన్ గా మారుతుంది అనమాట. కాబట్టి అది ఆవిడ చిన్న క్యారెక్టర్ చెప్పడం జరిగింది. సావిత్రిస్ పార్ట్ ఇన్ ఇట్ వాస్ బ్రీఫ్. అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. బట్ ది ఎఫెక్ట్ ఆఫ్ హర్ పెర్ఫార్మెన్స్ వాస్ కన్సిడరబుల్. కానీ ఖచ్చితంగా తన పర్ఫార్మెన్స్ మాత్రం కన్సిడర్ చేయాల్సిందే, బికాస్ షీ గేవ్ హర్ బెస్ట్ ఇన్ దట్ పర్టికులర్ సాంగ్ అండ్ లిటిల్ క్యారెక్టర్ దట్ షీ హ్యాడ్. అండ్ హర్ ఎక్స్ప్రెషన్స్ వర్ బ్యూటిఫుల్. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. A lot of filmmakers recognized a potential artist in her. అంటే a lot of filmmakers అంటే చాలా మంది సినిమా చూసిన వాళ్ళు ఆవిడలో ఉన్న ప్రామిసింగ్ ఆర్టిస్ట్ ని, పొటెన్షియల్ అంటే కేపబుల్ ఆర్టిస్ట్ ని చూసారనమాట. ఎస్, షీ ఈస్ ఏబుల్ టు యాక్ట్, వెరీ గుడ్ యాక్టర్ షీ ఈస్ అనే విషయం చాలా మంది సినిమా చూసిన వాళ్ళకి అర్థమైంది అనమాట. చూసిన తర్వాత యాజ్ అ రిజల్ట్ she was elevated to the role of heroine by noted director L.V. Prasad in the film Samsaram 1950.
1950లో ఎల్వి ప్రసాద్ గారు ఆ రోజులో ఉన్న ఒక గొప్ప డైరెక్టర్లు అయినటువంటి ఆయన ఒక ఈవిడ్ని సంసారం అనే సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారనమాట. తీసుకుంటే ఆన్ ద సెట్ షీ వాస్ నర్వస్, షీ హ్యాడ్ టు రిపీట్ మెనీ టేక్స్ అండ్ దిస్ ప్రూవ్డ్ ఎ సెట్ బ్యాక్ ఫర్ హర్. కానీ సెట్స్ లో ఆవిడ చాలా వర్రీడ్ గా నర్వస్ గా, కొత్తగా సినిమాలో చేస్తారు కదా పెద్ద డైరెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ అని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారనమాట. ఆ టెన్షన్ లో ఆవిడ డైలాగులు మర్చిపోవడం, రిపీట్ టేక్స్ అవడం. ఆ రోజులు అసలే ఫిల్మ్ మేకింగ్ కాస్ట్లీ కాబట్టి రిపీట్ చేయడం ఇష్టం లేక ద రోల్ వాస్ గివెన్ టు సమ్మన్ ఎల్స్ అండ్ షీ వాస్ గివెన్ ఏ స్మాల్ రోల్ ఆఫ్ లెస్ ఇంపోర్ట్. ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ వేరే అమ్మాయిని పెట్టి ఈ అమ్మాయిని వేరే చిన్న క్యారెక్టర్ లో పెట్టడం జరిగిందనమాట. అది కాస్త ఇబ్బంది కలిగినటువంటి బిగినింగ్ డేస్ లో, అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇలా చేస్తే మళ్ళీ రెండో అవకాశాలు వస్తాయో రావో అని చెప్పి భయం ఉంటుందన్నమాట. కానీ ఆవిడ అలా చేయడం వల్ల కొంచెం ఇబ్బంది పడడం అనేది జరిగింది అనమాట. ఆ తర్వాత అదే ఎల్వి ప్రసాద్ గారు ఆవిడతో చాలా సినిమాలు తీశారు. ఆవిడ గొప్ప ఆర్టిస్ట్ అని ఆవిడే స్వయంగా ఒప్పుకోవడం, ఆవిడే స్వయంగా గురువు గారు అని పిలవడం లాంటివి మీరు మహానటి సినిమాలో చూసే ఉంటారు. అది తర్వాత ఇన్ ద ఫిలిం దేవదాసు 1953, వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చరైజేషన్స్ ఆఫ్ శరత్చంద్ర చటర్జీస్ నవల్ దేవదాస్. శరత్చంద్ర చటర్జీ గారు రాసినటువంటి నవల దేవదాస్ ఆధారంగా తీసుకున్నటువంటి దేవదాసు అనే సినిమా 1953లో రిలీజ్ అయింది. ఇక అది ఎంత పెద్ద హిట్ అనేది ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అసలు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. పార్వతి అనే ఒక క్యారెక్టర్ ని సావిత్రి గారు చేశారు. అందులో పార్వతి కమ్స్ అలైవ్ ఇన్ సావిత్రి. సావిత్రి గారు నిజంగా పార్వతి బ్రతికొస్తే ఎలా ఉంటుందో అలా అనిపించారు ఆ క్యారెక్టర్ లో. ది యంగ్ పార్వతి విత్ కర్లీ హెయిర్, ఏ లాక్ ఆఫ్ హెయిర్ స్ట్రేయింగ్ to her forehead and large round blackberry eyes looking out from an innocent face left an indelible imprint in the minds of all the cine lovers. ఒక అప్పుడే వచ్చారు కదా, ఒకటి రెండు సినిమాలు చేశారు, ఒక మంచి ఫ్రెష్ లుక్ ఉన్నది, చక్కగా అందమైనటువంటి కళ్ళు, ముఖం వచ్చేసు, ఒక మంచి హెయిర్, కర్లీ హెయిర్ తో పాటు మొహం మీదకి ఇలా వచ్చే ఒక ఫంక్ లాంటి హెయిర్, అలాగే ఒక ఇన్నోసెంట్ లుక్ ఉన్నటువంటి అమ్మాయి. ఈ అలా ఆ అమ్మాయి లక్షణాలన్నీ అందులో ఉండడం వల్ల సావిత్రి గారు నిజంగా పార్వతి ఏమో అనే అభిప్రాయం, ఒక చెరగని ముద్ర ఆవిడ నటన మాయా దేవదాస్ సినిమాతో ప్రేక్షకుల్లో కనిపించారు. షీ పోర్ట్రైడ్, ఆవిడ నటించిన క్యారెక్టర్ ఏంటంటే దేవదాస్ లవ్, దేవదాసు ప్రేయసి గాను, అండ్ ద రోల్ ఆఫ్ రిచ్ మ్యాన్స్ వైఫ్ మార్వలెస్లీ. ఓ రిచ్ మ్యాన్ పెళ్లి చేసుకున్నటువంటి తన భార్య గాను, ప్రేయసి గాను ఎంతో గొప్పగా ఆవిడ నటించడం జరిగింది. సావిత్రి సావిత్రి లెఫ్ట్ హర్ మార్క్ ఇన్ ఎవర్ గ్రీన్ తెలుగు క్లాసిక్. ఆవిడ తన యొక్క మార్క్ ని, తన యొక్క ప్రభావాన్ని సినిమాలో తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడాను చూపించారు. ఆవిడ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు అనేది మనం చెప్పచ్చు అనమాట. తన ముద్ర, తనదైన ముద్రని ఆ క్యారెక్టర్ లో ఆవిడ వేశారు అని మనం దేవదాస్ సినిమా ద్వారా ఆవిడ చెప్పుకోవచ్చు. ఆ దేవదాస్ సినిమా తర్వాత సావిత్రి ఎస్టాబ్లిష్ హర్ క్రెడెన్షియల్స్. ఆ తర్వాత ఇంకొక సినిమా కూడా చేశారన్నమాట. ఆవిడ ఎస్టాబ్లిష్ హర్ క్రెడెన్షియల్స్ విత్ అర్ధాంగి 1955. 1955లో అర్ధాంగి అనే సినిమా వచ్చిందనమాట. అండ్ షీ గేవ్ అన్ ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ యాజ్ అ ఉమెన్ ఫోర్స్డ్ టు మ్యారీ a mentally retarded person, ANR. She nurses back him to health. She also teaches a lesson to her in-laws who conspire against her husband. So అక్కడ గుర్తుపెట్టుకోండి. సో అంటే సావిత్రి ఎస్టాబ్లిష్డ్ హర్ క్రెడెన్షియల్స్ ఇన్ అర్ధాంగి, అంటే తన యొక్క యాక్టింగ్ ప్రతిభని అర్ధాంగి ద్వారా ఇంకా ఎక్కువగా ప్రదర్శించారనమాట. అంటే షీ గేవ్ అన్ ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన నటని ఆవిడ కనబరిచారు. ఇందులో ఉమెన్ ఫోర్స్డ్ టు మ్యారీ ఎ మెంటల్లీ రిటార్టెడ్ పర్సన్, పిచ్చివాడిని పెళ్లి చేసుకునే అమ్మాయి లాగా, ఎవరు ఏఎన్ఆర్ గారు చేశారు ఆ క్యారెక్టర్ ని, పెళ్లి చేసుకునే ఒక అమ్మాయి లాగా నటించారు. అలా పెళ్లి చేసుకునే వాడిని మంచిగా చేయడం. షీ ఆల్సో టీచర్స్ అ లెసన్ టు హర్ ఇల్లాస్, అంటే ఫాదర్ ఇల్లా, బ్రదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా అందరూ ఉంటారు కదా, మదర్ ఇల్లా. వాళ్ళు తన మోసం చేసి తన ఆస్తి కొట్టేయాలనుకునే ఒక వ్యక్తికి తన మీద కుట్రని భగ్నం చేసి వాళ్ళందరికీ ఒక గుణపాఠాన్ని నేర్పించి తన భర్తని మళ్ళీ మామూలు మనిషిగా మార్చుకునే ఒక క్యారెక్టర్ ని ఆవిడ ఎంతో అద్భుతంగా చేశారు. ఆవిడ నటన ఎవరో మర్చిపోలేరు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇది సావిత్రి గారి గురించి మరో సినిమాలో 1955లో వచ్చినటువంటి అర్ధాంగి. ఆ తర్వాత సావిత్రి క్యాప్చర్డ్ ది ఆడియన్స్ విత్ హర్ చార్మ్ అండ్ మ్యాగ్నిఫిషెంట్ యాక్టింగ్. ఆవిడ సావిత్రి చాలా అద్భుతంగా తన ఆడియన్స్ ని క్యాప్చర్ చేసుకునే వాళ్ళు అనమాట. ఎలా తన అందంతో, చార్మ్ అంటే బ్యూటీ, అండ్ మ్యాగ్నిఫిషెంట్ యాక్టింగ్, అద్భుతమైనటువంటి నటనతో ప్రేక్షకులు ఆకట్టుకునే వాళ్ళు, కట్టిపడేసేవాళ్ళు.
She was able to convey a wide range of feelings through her expressive eyes. అద్భుతమైనటువంటి ముఖ వర్చస్సు, ముఖ కవళికలు, ముఖ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి, అద్భుతమైన హావభావాలతోటి ప్రేక్షకుల్ని తన కళ్ళతోటి ఎంతో బాగా మంచి మంచి భావాలను పలికించేవారు అనే ఉద్దేశం అనమాట. తన కళ్ళతో మంచి మంచి భావాన్ని పలికించేవారు. ఆ మిచీవియస్ లుక్, కొంటిగా చూసిన తను కొంటిగా చూసిన, అండ్ ఇట్ క్యాప్టివేట్స్ ఎవ్రీ వన్, అందరినీ ఒక్కసారిగా క్యాప్టివేట్ అంటే అట్లా కట్టి పడేసేలాగా చేస్తుంది అనమాట. అండ్ ద లుక్ ఆఫ్ ఫేక్ యాంగర్ ప్రొవోక్స్, తను కోపం లేకపోయినా కోపాన్ని నటించే క్యారెక్టర్ చాలా రెచ్చగొట్టేలాగా చక్కగా టీజింగ్ గా ఉంటుంది అనమాట. అండ్ ద లుక్ ఫిల్డ్ విత్ రియల్ యాంగర్ పైరసిస్ ద హార్ట్స్, అంటే నిజంగా కోపంగా చూస్తే మనసులో దడ పుట్టేంతగా అనిపిస్తుంది. ద లుక్ ఆఫ్ ప్యాషన్ వైల్ వెయిటింగ్ ఫర్ హర్ లవర్, తన ప్రియుడి కోసం వెయిట్ చేసేటప్పుడు ఆ ప్యాషన్ ని, తన కోరికని, డిజైర్ ని అలా ఆ కళ్ళలో చూస్తే అహో ఇలాగే ఎదురు చూస్తారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అలాగే ద పెయిన్ ఫీల్డ్ లుక్ వ్యాన్ హర్ లవ్ ఫీల్స్, తన ప్రేమ విఫలమైనప్పుడు తను చూసినట్టు బాధాకరమైన కానీ. ద కాన్ఫిడెంట్ లుక్ దట్ సీమ్స్ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను హ్యాండిల్ చేయగలను అని ఒక కాన్ఫిడెంట్ గా చూసే చూపు కానీ. ఇలాంటి ఆల్ దీస్ మైరైడ్ ఎమోషన్స్ ఆర్ హిడెన్ ఇన్ హర్ ఐస్, ఇలా రకరకాల ఎమోషన్స్ అన్ని తన కళ్ళలోనే దాగున్నాయి. డిఫరెంట్ ఎమోషన్స్, రియల్ ఎమోషన్స్ ఆఫ్ లైఫ్ అనేది తన కళ్ళలోనే దాగున్నాయి. ద డైమెన్షన్స్ ఆర్ ఎండ్లెస్ అండ్ పేజెస్ కెన్ బి ఫీల్డ్ టు డిస్క్రైబ్ ద మ్యాజిక్ స్పెల్ ఆఫ్ హర్ ఐస్. అంటే ఇంత అద్భుతం, తను ఏది యాక్ట్ చేస్తారు, అది యాక్ట్ చేస్తారు. తన కళ్ళతో ఎలాంటి హావభావాలైనా పలికించేవాళ్ళు. కాబట్టి మనం తన గురించి పుస్తకాలు రాయొచ్చు, పేజీలు తన మ్యాజిక్ స్పెల్ గురించి రాయొచ్చు, సావిత్రి గారి కళ్ళ గురించి అని చెప్పి ఇక్కడ అద్భుతంగా చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత సావిత్రిస్ అమేజింగ్ టాలెంట్ వాజ్ ఇన్ ఫుల్ ఫార్మ్ ఇన్ మిస్సమ్మ. మిస్సమ్మ అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇక ఆవిడ టాలెంట్ అద్భుతం అనమాట. అంటే సాధారణంగా సెంటిమెంట్ ని, లేదంటే హ్యాపీనెస్ ని, బాధల్ని ఇవన్నీ ఈజీగా పండిస్తారు, కానీ ఒక హాస్యాన్ని, కామెడీని పండించడం ఈజీ కాదు. ఈ మిస్సమ్ సినిమాలో అది కూడా ఆవిడ అద్భుతంగా చేసి చూపించారు. కాబట్టి షీ బికేమ్ ఫార్మ్లీ స్టార్ ఆఫ్టర్ దిస్ సినిమా అనమాట. అన్ని రకాలుగా ఒక సూపర్ స్టార్ హోదాని తెచ్చిపెట్టే సినిమా మిస్సమ్ అనమాట. ఏ హిట్ కామెడీ దట్ ఎస్టాబ్లిష్డ్ సావిత్రిస్ ప్లేస్ ఫార్మ్లీ యాజ్ ఎ స్టార్. ఈ సినిమాతో ఇక ఆవిడ స్టార్ యాక్ట్రెస్ అయిపోయారు. స్టార్డమ్ అనేది వచ్చేసింది పూర్తిగా. Mary in the film comes into an agreement with the Hindu youth M.T. Rao, NTR, to pretend as a couple in order to get a job in a school. అంటే యాక్చువల్గా యాక్సిడెంటల్ గా ఆ సినిమాలో 2 సార్లు 3 సార్లు కలుస్తారు, పెళ్లి మామూలుగా ప్రయాణాలు అక్కడక్కడ. ఇద్దరు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉంటారు, వాళ్ళకి జాబ్ ఈజ్ నీడెడ్. ఒక స్కూల్ అడ్వర్టైజ్మెంట్ చూస్తారు, భార్యాభర్తలకు మేము స్కూల్ టీచర్ జాబ్ ఇస్తాము అని. కాబట్టి వీళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ ఉన్నారు. కాబట్టి ఒక తినేమో ఎన్టీ రామారావు గారు హిందూ, ఈ అమ్మాయేమో మేరీ అనే క్రిస్టియన్ అనమాట. ఇವರು కంప్లీట్లీ క్రిస్టియన్, ఆయన కంప్లీట్లీ హిందూ. బట్ వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ వచ్చి భార్యాభర్తలాగా యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అలా వాళ్ళిద్దరూ భార్యాభర్తలాగా వెళ్ళి స్కూల్లో జాబ్ సంపాదించినప్పుడు ఇంటి దగ్గర వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి కీచులాట్లు కానీ, ఆ సన్నివేశాలన్నీ చాలా అద్భుతంగా, ఈవిడ ప్రార్థన చేస్తే ఆవిడ ప్రేయర్ చేయడం, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ జనాలకు బాగా అద్భుతంగా నవ్వు పుట్టించేలాగా ఉంటాయన్నమాట. So Mary was Christian to the core, and whereas Rao was a tolerant Hindu. What results in is a 3-hour comedy for the audience. 3 గంటల పాటు జనాలు పట్టచెక్కలయ్యేలాగా నవ్వుకునేటువంటి సన్నివేశాలు ఈ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలా ఈ సినిమాతో సావిత్రి గారు అద్భుతమైనటువంటి స్టార్గా స్టార్డమ్ సంపాదించుకోవడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత సావిత్రి వాస్ అడోర్డ్. సావిత్రి వాజ్ అడోర్డ్ ఫర్ ద మ్యాచ్లెస్ ఈజ్ ఇన్ ఎక్స్ప్రెషన్. ఆవిడ ఎంతో మంది అడ్మైర్ చేస్తారనమాట. షీ వాజ్ అడ్మైర్డ్ బై మెనీ పీపుల్ ఫర్ మ్యాచ్లెస్ ఈజ్ ఇన్ ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడంలో ఎంతో సునాయాసంగా ఆవిడ చేసేవాడు అనమాట. ఈ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారనేది మీనా కుమారి, ద హీరోయిన్ ఆఫ్ హిందీ ఫిల్మ్ సెట్. ఆ రోజుల్లో సమకాలీన, దే ఆర్ కాంటెంపరీ యాక్ట్రెసెస్ దోస్ డేస్. సావిత్రి గారి యాక్టింగ్ చూస్తే నాకు ఏమనిపిస్తుందని ఆవిడ చెప్పారంటే, when I watch Savitri's acting, I usually get doubts about my own acting. అంటే ఒక్కసారి సావిత్రి గారు నటించడం చూస్తే, అయ్యో నిజంగా నటించగలుగుతున్నానా, అంత అద్భుతంగా నటిస్తున్నారు, నేను అంత బాగా చేయగలుగుతున్నాను లేదా నాకే అనుమానం వస్తుంది. ఎందుకంటే మీనా కుమారి గారు వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ దోస్ డేస్. ఆ రోజులో ఆవిడ బిగ్గెస్ట్ స్టార్. అంత పెద్ద ఆవిడే ఆవిడ గురించి కాంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట.
And her strikingly expressive eyes and her super sense of timing made her one of the greatest actresses. తన అద్భుతమైనటువంటి డైలాగ్ డెలివరీ, టైమింగ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇవన్నీ సావిత్రి గారిని ఒక మంచి కథానాయికగా చేశారు అని మీనా కుమారి గారు అభిప్రాయపడడం జరిగిందనమాట. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ ఫెల్ట్ Savitri was one of the first actresses with unbelievable spontaneity. అమితాబ్ బచ్చన్ గారు లాంటి పెద్ద ఆర్టిస్ట్ కూడా సావిత్రి గారి గురించి చెప్పడం జరిగింది. అంటే సావిత్రి గారికి ఉన్నంత అన్బిలీవబుల్ టైమింగ్ అండ్ స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు యాక్ట్ చేయడం అనేది నాకు తెలిసి ఇట్ హ్యాస్ నో ప్యారలల్ టు ఎనీవన్. ఎవరికి అది ఉంటుంది అని నేను అనుకోవట్లేదని సావిత్రి గారి గురించి అమితాబ్ బచ్చన్ గారు గొప్పగా చెప్పడం అనేది జరిగిందనమాట. ఇలా అప్రిషియేట్ చేసిన వాళ్ళే కానీ అప్రిషియేట్ చేయని వారు లేరు సావిత్రి గారు. అంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ కాబట్టి ఆవిడని మహానటి అని మనం పిలుచుకోవడం అనేది జరిగిందనమాట. సరే, ఆ తర్వాత కంటిన్యూషన్ చూసినట్లయితే మాయాబజార్ ఈజ్ అనదర్ ఫిలిం దట్ బ్రాట్ ఫేమ్ టు సావిత్రి. మాయాబజార్ అనేది ఇంకొక గొప్ప సినిమా, సావిత్రి గారికి గొప్ప పేరు తీసినటువంటి సినిమా. And she played the role of Sasirekha, recollecting the 1600s Telugu laws clad in parikni in the song Alli Billi Ammayiki reminds us of the rich culture of Telugu of yesteryears. అంటే ఇక్కడ మాయాబజార్ లో సావిత్రి గారు శశిరేఖ అనే క్యారెక్టర్ చేశారు. అందులో 16 అణాల తెలుగు అమ్మాయి లాగా, లాస్ అంటే అమ్మాయి, ఒక యంగ్ ఏజ్ లో ఉన్నట్టు అమ్మాయి అనమాట. క్లాడింగ్ పరికిని అంటే తగ్గ ఓణి వేసుకొని, లంగా ఓణి వేసుకొని ఉన్నటువంటి అల్లి బిల్లి అమ్మాయికి అనే పాటలో చూసినట్లయితే మనకు ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలుగు కల్చర్ ఎంత అద్భుతంగా ఉండేది అనేది మనకి ఎస్టర్ ఇయర్స్ లో ఉన్నటువంటి తెలుగు కల్చర్ ఎంత గొప్పదో మనకు తెలుస్తూ ఉంటుంది అని చెప్పి అభిప్రాయపడ్డ జరిగిందనమాట. ఆ సినిమాలో ఇన్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, ఆ సినిమాలో సావిత్రి ప్లేస్ ద రోల్ ఆఫ్ మాయా నాట్ రియల్ శశిరేఖ ఘటోద్గచ ఇన్ డిస్గైజ్ అన్నారు. అంటే ఏంటి డిస్గైజ్ అంటే ఇక్కడ ఘటోద్గచుడు సావిత్రిగా అంటే శశిరేఖగా మారేసి శశిరేఖని వేరే చోట షిఫ్ట్ చేసేస్తారు. ఇప్పుడు సావిత్రి గారు ఘటోద్గచుడు వేషంలో ఉన్న సావిత్రిగా యాక్ట్ చేయాలంటే ఒక మేల్ ని ఇమిటేట్ చేయాలి ఈ క్యారెక్టర్ లో. అండ్ షీ వాక్స్ ఇన్ ఎ మాస్కులైన్ మేనర్, ఒక అబ్బాయి లాగా నడవటం కానీ, ఇమిటేటింగ్ ద లెజెండరీ ఎస్వి రంగారావు యాక్టింగ్ యాజ్ ఘటోద్గచ ఫిల్మ్ టు పర్ఫెక్షన్. కానీ నిజంగా ఈ పర్టికులర్ ఒక 4-5 నిమిషాల సీన్ అయినప్పటికీ కూడా ఆవిడ టైమింగ్ అనేది ఇక ఏ ఆర్టిస్ట్ కి లేదు అని చెప్పడానికి అద్భుతమైన ఎగ్జాంపుల్ గా ఈ సీన్ చెప్పుకోవచ్చు. అంటే అప్పటికప్పుడే అబ్బాయిలాగా యాక్ట్ చేయడం, వెంటనే అమ్మాయిలాగా యాక్ట్ చేయడం, ఇన్నోసెంట్ గా ఉండటం, బ్రేవ్ గా ఉండటం, ఇలా అన్ని కూడాను చాలా ఎస్వి రంగారావు గారి లెజెండరీ యాక్టర్ ని కూడా ఈజీగా సునాయాసంగా ఆవిడ ఇమిటేట్ చేయగలగడం, ఆ ఎమోషన్స్ ని జనాలు కరెక్ట్ గా అర్థమయ్యేంత టైమింగ్ లో కూడా చేయడం అనేది ఆవిడ ఎంతో అద్భుతంగా చేశారు. ఆవిడ యాక్టింగ్ లో భాగంగా మాయాబజార్ ఇంకా అంత గొప్ప సినిమా అయిందని చెప్పడం అనేది అతిశయోక్తి కాదు. ఇట్ ఈస్ నాట్ ఎంఫటిక్, వీ కెన్ ఎంఫటికల్లీ సే దట్ హర్ యాక్టింగ్ మేడ్ మాయాబజార్ సో బ్యూటిఫుల్. చూడడానికి వన్ ఆఫ్ ద మైల్ స్టోన్స్ అని మనం చెప్పడం తప్పేమీ కాదు. తర్వాత సో ద థియేటర్ రాక్స్ విత్ లాఫ్టర్ వెన్ లక్ష్మణ కుమార రేలంగి ఈజ్ టీజ్డ్ బై మాయ శశిరేఖ. అంటే ఆ ఘటోద్గచుడు వేషంలో ఉన్నటువంటి సావిత్రి గారు పెళ్లిలో లక్ష్మణ కుమారుని ఏడిపించేటటువంటి సన్నివేశాలు కానీ ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా, చాలా జనానికి పట్టచెక్కలయ్యేలాగా నవ్వుతారు. She switches from the feminine to masculine in the twinkling of an eye, and needless to say, a female artist displaying a masculine demon qualities with a club hand in hand has no parallel. ఇక్కడ క్లబ్ అంటే గద అని అర్థం అనమాట. ఇక్కడ గద అని అర్థం. అంటే ఇక్కడ ఓ అబ్బాయి క్యారెక్టర్ లాగా ఇమిటేట్ చేసి ఇలా గద పట్టుకొని యాక్ట్ చేయడం అనేది హ్యాస్ నో ప్యారలల్. ఇప్పుడు వరకు అంత గొప్పగా ఎవరు చేస్తారని ఎవరు అనుకోలేదు. అది మాస్కులైన్ డీమన్ క్వాలిటీస్ ని ఒక అమ్మాయి చూపించడం అనేది చాలా రేర్, చాలా అరుదుగా జరిగే విషయం. అది ఎస్వి రంగారావు గారు లాంటి పెద్ద పెద్ద క్యారెక్టర్ ఇమిటేట్ చేస్తూ కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడకుండా ఎంతో గొప్పగా చేశారని పేరు తెచ్చుకున్నారంటే వాళ్ళు కూడా నిజంగా గొప్ప ఆర్టిస్టులుగా మనం చెప్పుకోవచ్చు. అలా గొప్ప ఆర్టిస్ట్ గా చెప్పుకునే ఆర్టిస్ట్ ఎవరంటే మనం సావిత్రి గారిని అని చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ ఉద్దేశం. అంటే ఒక ఫీమేల్ అయ్యింది కూడాను ఒక మాస్కులైన్ డీమన్, ఒక రాక్షసుడి లేదంటే ఒక దెయ్యం లక్షణాలు చూపించడం అనేది, ఒక మాంత్రికుడి లక్షణాలు చూపించడం అనేది చాలా గొప్ప విషయం. దానికి ఇంకెవరూ సాటి లేరు, హ్యాస్ నో ప్యారలల్, దానికి ఇంకెవరూ సాటి లేరు అనేది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. తర్వాత చూసినట్లయితే సావిత్రి గెట్స్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్ ఎవర్ రోల్ షీ ప్లీజ్. సావిత్రి గారు ఎలాంటి క్యారెక్టర్ చేసినా అందులో పూర్తిగా లీనం అయిపోయేవాళ్ళు. అందులో
పూర్తిగా లీనమైపోయి యాక్ట్ చేసేవాళ్ళం. హీస్ టు గెట్స్ ఇన్వాల్వ్ కంప్లీట్ ఇన్ ద క్యారెక్టర్. చివరికి మిగిలేది ఈజ్ వన్ సచ్ ఫిల్మ్. అలాంటి ఒక సినిమా గొప్పది మనకి చివరికి మిగిలేది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ షీ ప్లేడ్ the role of a nurse in a psychiatry ward. In a particular scene, the nurse has nervous breakdown and cries uncontrollably. ఒక ఇందులో చివరకు మిగిలేది అనే సినిమాలో ఆవిడ ఒక సైకియాట్రీ వాళ్ళు అంటే మెంటల్లీ రిటార్డెడ్ గా ఉన్నటువంటి పిల్లలు అంటే పిచ్చివాళ్ళ వాటిలో నర్సుగా పనిచేసి ఒక సర్టెన్ టైంలో బాగా బాధ కలిగి ఏడవలసిన ఒక సిచ్యువేషన్ వస్తుంది అనమాట. అన్కంట్రోలబుల్ గా ఏడవని అండ్ షీ స్టార్టెడ్ క్రైయింగ్. తను ఏడవటం మొదలుపెట్టింది. ద షాట్ వాస్ ఓవర్, కట్ ద డైరెక్టర్ సెడ్. దాంట్లో అయిపోయింది, షాట్ వచ్చింది, అద్భుతంగా వచ్చింది, కట్ అన్నారు. బట్ సావిత్రి హూ ప్లేడ్ ద రోల్ కుడ్ నాట్ స్టాప్ క్రైయింగ్. కానీ ఆవిడ క్యారెక్టర్ మర్చిపోయి ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అండ్ ఎవ్రీబడి ఇన్ ది set had to run to her and pacify her. The film became a milestone in her career. సో ఆవిడకి అందరూ ఏంటంటే సినిమా అయిపోయినా సరే ఇంకా కట్ అయిపోయినా ఏడుస్తున్నారని గబగబా ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది సినిమా మాత్రమే నిజం కాదు అని ఆవిడని వాదార్చడం, పాసిఫై చేయడం, అలా అందరూ చేయడం. అంత బాగా ఒక క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి అంత బాగా క్యారెక్టర్ ని పండించే గొప్ప నటుల్లో సావిత్రి గారు ఉన్నారు ఒకరు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అదొకటి. So Savitri was awarded the title Mahanati, the Supreme Artist, and she also received the Presidential Award for her performance in Chivaraki Migiledi. ఆవిడకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మహానటి అనే ఒక బిరుదునిచ్చింది. అండ్ అలాగే చివరికి మిగిలేది సినిమాకి ఆవిడకి ప్రెసిడెన్షియల్ అవార్డు, రాష్ట్రపతి గారి చేతి మీద ఒక అవార్డు కూడా తీసుకున్నారు. ద మాగ్నమ్ ఆపస్ ఆఫ్ సావిత్రి, షీ వాస్ ద రెసిపియంట్ ఆఫ్ కళాయి మమని అండ్ నడగయ్య తిలకం ఫ్రమ్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ. ద మాగ్నమ్ ఆపస్, ద గ్రేటెస్ట్ వర్క్. అంటే సావిత్రి గారు ఇంకా గొప్పగా చేశారు చెప్పంటే తమిళ ఇండస్ట్రీ నుంచి కళాయి మమని అండ్ నడగయ్య తిలకం అనే బిరుదులు కూడా ఆవిడకి తెలుగులో మలయాళ ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ ఇవ్వడం జరిగింది. అంటే తెలుగు అండ్ తమిళ్లో ఒకేలాగా ఎంతో ఆదరణ పొందినటువంటి ఆర్టిస్ట్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే యాక్చువల్ గా మద్రాసు అప్పట్లో మనం అప్పుడే మద్రాసు నుంచి విడిపోయాం, కానీ మద్రాసు అనేది వాస్తవంగా తెలుగు వాళ్ళది పూర్తిగా కాబట్టి అక్కడ తెలుగు కల్చర్ ఎక్కువ ఉండేది కాబట్టి ఇంకెక్కువ ఆదరణ పొందడం జరిగింది అనమాట ఆ రోజుల్లో. యాక్చువల్ గా అంతా బాగుంటే మద్రాసు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా ఉండే రోజులు ఉంటే బాగుండేది. బట్ ఎనీవే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఓకేనా? సో రైట్. తర్వాత సావిత్రి హ్యాడ్ నియర్లీ 300 ఫిల్మ్స్ ఇన్ హర్ క్రెడిట్. హర్ కెరీర్ వాజ్ నియర్లీ 30 years long. She was equally admired by Telugu and Tamil film lovers. She also acted in a few Kannada and Hindi films. అంటే సావిత్రి గారు దాదాపుగా 300 సినిమాల్లో యాక్ట్ చేశారు. అండ్ ఆ కెరీర్ దాదాపు 30 సంవత్సరాల పాటు ఆవిడ నటన కెరియర్ లో ఉన్నారు. షీ వాజ్ ఈక్వల్లీ అడ్మైర్డ్ అంటే షీ వాజ్ ఈక్వల్లీ లైక్ అడ్మైర్డ్ అంటే లవ్డ్ ఆర్ అడోర్డ్ బై తెలుగు అండ్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ. రెండు తెలుగు అండ్ తమిళ్లో కూడా ఆవిడ ఎంతగానో ఆదరించారు. షీ ఆల్సో యాక్టెడ్ ఫ్యూ కన్నడ సినిమాలో యాక్ట్ చేశారు, హిందీ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. ఓకేనా? అండ్ షీ హ్యాడ్ ఎ లైన్ షేర్ ఆఫ్ ఫిల్మ్స్ వెన్ షీ వాజ్ అట్ ద జెనిత్ ఆఫ్ హర్ కెరియర్. జెనిత్ అంటే టాప్, పీక్ అనమాట. తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు లయన్ షేర్ అంటే మేజర్ షేర్, ఎక్కువ శాతం సినిమాలు సినిమా ఇండస్ట్రీలో ఒక 4-5 హీరోయిన్లు ఉంటే ఈవిడే ఎక్కువ చేసి ఒక సంవత్సరానికి 3-4 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలు ఆవిడే చేశారు. అలా ఎక్కువ సినిమాలో యాక్ట్ చేశారనమాట. హర్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్స్ వాజ్ so strong that she directed and produced a few films in spite of certain adversities. తన చిన్న కష్టాలు అవి వచ్చినప్పటికీ కూడాను ఆవిడ సినిమాలంటే విపరీతమైనటువంటి ప్యాషన్ ఉండేది, ఆకాంక్ష ఉండేది అనమాట. సో అందువల్ల ఆవిడ కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు అండ్ కొన్ని సినిమాలు ఆయన ప్రొడ్యూస్ కూడా చేయడం అనేది జరిగింది అనమాట. సరే, ఆవిడ జీవితంలో చిన్న కష్టాలు అనేవి వచ్చాయి. ఒక కష్టాలు పర్సనల్ లైఫ్ గురించి కంటే ఆవిడ ఎంత గొప్ప నటి అనేది చెప్పడం అనేదే మన ఉద్దేశం అనమాట. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత సావిత్రి సావిత్రి గారు కూర్చుంటాం. సావిత్రి వాస్ ఎ హ్యూమన్ ఆర్టిస్ట్. ఒక మానవతా దృక్పథం, మానవత్వం కలిగినటువంటి ఆర్టిస్ట్ గా మన సావిత్రి గారిని చెప్పుకోవచ్చు. షీ వాస్ జనరస్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. షీ వాస్ వెరీ కైండ్ టు ద పీపుల్. అంటే జనాలు ఎవరైనా మా కష్టాల్లో ఉన్నామంటే వెంటనే కరిగిపోయేవాళ్ళు, వాళ్ళు సాయం కూడా చేసేవాళ్ళు. వన్స్ షీ డొనేటెడ్ ఆల్ ద జ్యువెలరీ షీ వాస్ వేరింగ్ టు ప్రైమ్ మినిస్టర్ ఫండ్. ఆ రోజుల్లో కరువులు అవి వచ్చినప్పుడు ఫండ్ రైజ్ చేస్తూ ఉండే గవర్నమెంట్స్. అలా ఫండ్ రైజ్ చేసినప్పుడు ఆవిడ వేసుకున్న నగలన్నీ కూడా ఒకసారి ప్రైమ్ మినిస్టర్ ఫండ్కి ఇచ్చేశారు అక్కడికక్కడే. అండ్
ఆ రైజ్ యాజ్ ఎ స్టార్ వాస్ లైక్ ఎ మెటార్. తన యొక్క స్టార్ గా ఎదిగిన తీరు ఒక నక్షత్రం లాగా ఎంత బ్రైట్ గా ఉంటుందో అంత అంత అద్భుతంగా కాంతివంతంగా తన స్టార్ గా ఎదిగారు అనమాట ఆవిడ. అండ్ షీ లెఫ్ట్ ద వరల్డ్ ఇన్ 1981. 1981 సంవత్సరంలో ఆవిడ చనిపోవడం జరిగింది. అండ్ లీవింగ్ అన్ ఎవెన్స్డ్ అండ్ ఎన్వీడ్ అండ్ అన్సర్పాస్ లెగసీ బిహైండ్ హర్. అంటే జనాలు అసూయ పడే అంతగా ఎప్పటి తరిగిపోలేనంత గొప్ప పేరుని ఇక్కడ వదిలేసి ఆవిడ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని ఇక్కడ ఆవిడ గురించి చెప్పడం జరిగిందనమాట. అంటే గొప్ప ఆర్టిస్ట్ అనమాట సావిత్రి గారు. తర్వాత సావిత్రి ఈజ్ నో మోర్. సావిత్రి గారు ఇక మన మధ్య లేరు. షీ ఈజ్ అమాంగ్ us విత్ హర్ అన్ఫర్గెటబుల్ రోల్స్. కానీ ఆవిడ ఎప్పటికీ మర్చిపోలేని మంచి మంచి క్యారెక్టర్లు చేశారు కదా, ఆ క్యారెక్టర్లతో ఆవిడ ఎప్పుడు మన మధ్యలో ఉంటారు. ఆర్ వర్సిటాలిటీ లీవ్స్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఆర్ వర్సిటాలిటీ, తనకు ఉన్నటువంటి మంచి టాలెంట్, హ్యావింగ్ లాట్స్ ఆఫ్ టాలెంట్స్, ఆ టాలెంట్స్ ఎప్పటికీ కూడాను బ్రతికే ఉంటాయి ఈ సమాజంలో అని చెప్పి అభిప్రాయపడడం జరిగింది. అండ్ పేయింగ్ ట్రిబ్యూట్ టు హర్, ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దాసరి నారాయణరావు సెడ్. ఆవిడ గౌరవంగా దర్శకుడు ప్రొడ్యూసర్ అయినటువంటి దాసరి నారాయణరావు గారు ఒక మాట చెప్పారనమాట. ఆవిడ గురించి ఏం చెప్పారు అనేది దాసరి నారాయణరావు గారు చూద్దాం. చూసినట్లయితే చూద్దాం. చూడండి. Many artists are forgotten soon after the death, but it is not so with Savitri. She will be remembered as long as the celluloid lives on. చాలా మంది ఆర్టిస్టులు చనిపోయిన తర్వాత వాళ్ళు మర్చిపోయారు, దే ఆర్ ఫర్గాటెన్. బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ విత్ సావిత్రి. బట్ సావిత్రి గారి విషయంలో అలా జరగలేదు. అంటే తను ఎప్పటికే గుర్తుపెట్టుకున్నప్పుడు సినిమా ఉన్నంత కాలం, సినిమా బ్రతుకున్నంత కాలం సావిత్రి గారు బ్రతికే ఉంటారు మన మధ్య అని చెప్పి దాసరి నారాయణరావు గారు అభిప్రాయపడడం జరిగింది అనమాట. సో ఆల్ హర్ ఫిల్మ్స్ వుడ్ అమౌంట్ టు an album of life due to their range of themes. They encompass human lives and passions and their full diversity. In their full diversity అంటే ఆవిడ చేసిన సరైన క్యారెక్టర్ అన్నిటి కూడాను ఒక జీవితానికి సరిపడా ఆల్బమ్ లాగా అనిపిస్తాయి. బికాస్ షీ హ్యాడ్ డన్ లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ డ్యూ టు ద రేంజ్ అండ్ థీమ్ బట్టి చూసినట్లయితే. అంటే తను దే ఎన్కంపాస్ హ్యూమన్ లైఫ్స్ అండ్ ప్యాషన్స్ ఇన్ దేర్ ఫుల్ డైవర్సిటీ. అంటే రకరకాల అంశాలు ఒక జీవితంలో మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడాను ఆవిడ చేసిన క్యారెక్టర్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని అన్ని సినిమాల్లో ఆవిడే యాక్ట్ చేశారు కాబట్టి. ఆవిడ వాట్ ఈజ్ సినిమా అని ఎవరైనా అడిగితే సాధారణంగా ఇట్ ఈస్ ఎ ఫిక్షన్ ఆర్ రియాలిటీ, అది కల్పితమా లేదా నిజమా అని ఆలోచిస్తాను. మెనీ పీపుల్ సే మెనీ థింగ్స్. సినిమా గురించి అడిగినప్పుడు రకరకాల విషయాలు చెప్తారు చాలా మంది. బట్ సావిత్రి గేవ్ డిఫరెంట్ డెఫినేషన్. సావిత్రి గారు మాత్రం ఒక విభిన్నమైనటువంటి నిర్వచనాన్ని సినిమాకి చెప్పారు. అదేంటంటే షీ సెడ్ దట్ సినిమా ఈజ్ లైఫ్. సినిమా అంటే జీవితం, ఓకేనా అనే చెప్పారు ఆవిడ. అండ్ లైఫ్ ఈజ్ ఎటర్నల్. లైఫ్ అనేది అనంతం, ఎప్పటికైనా ఉంటుందండి. సో ఈ సినిమా బికాస్ లైఫ్ రన్స్ త్రూ ఇట్. సినిమా అనేది జీవితం నడుతుంది, ఎప్పటికీ ఉంటుంది. మనం లేకపోతే మన తర్వాత ఉంటాయి. అలాగే సినిమా కూడా ఉంటుంది, ఎందుకని జీవిత గాథలే సినిమాల్లో వస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ సావిత్రి ఈజ్ ఎటర్నల్. సావిత్రి గారు కూడా ఎప్పటికీ ఉంటారు, ఎందుకని సిన్స్ షీ గేవ్ లైఫ్ టు దట్ సినిమా. జీవితాన్ని నడిపించే సినిమాకే, సినిమా అంటే జీవితం గురించి చూపించే సినిమాలకే జీవితాన్ని సావిత్రి గారు ఇచ్చారు కాబట్టి సినిమా ప్రపంచం ఉన్నంత వరకు కూడాను సావిత్రి గారు బ్రతికే ఉంటారు అని చెప్పడం ఇప్పుడు ఉద్దేశం అన్నమాట. అంటే సినిమా అనేది కల్పితమా నిజం అనేది కాదు, శిల్ప అనేది జీవితం. ఎందుకని జీవితంలో జరిగే వాటిని సినిమాలో చూపిస్తాం. అలాంటి జీవితంలో జరిగే సినిమాలో చూపిస్తారు కాబట్టి జీవితాంతం సినిమాలనే ఉంటాయి. బట్ సినిమాలతో పాటు సావిత్రి గారు ఎందుకుంటారంటే అలాంటి జీవితాన్ని చూపించే సినిమాలకే జీవాన్ని పోశారు కాబట్టి సావిత్రి గారు ఎప్పటికీ మర్చిపోలేము, ఎప్పటికీ మన మధ్య ఉంటారు, గుర్తుంటారు అని చెప్పి సావిత్రి గారి గురించి గొప్పటం జరుగుతుంది. ఇది సావిత్రి గారికి మన అకాడమిక్స్ నుంచి ఇచ్చినటువంటి గౌరవం. ఈ తరం వాళ్ళకు కూడా గొప్ప ఆర్టిస్ట్ గురించి తెలియాలనే ఉద్దేశంతో లెసన్ ఇవ్వడం జరిగిందనమాట. అది సావిత్రి గారి గొప్పతనం. ఇంకా సావిత్రి గారి గురించి కొన్ని విషయాలు ఆవిడ బయోగ్రఫీలో చెప్తాను. కొన్ని ఈ లెసన్స్ అన్ని అయిపోయిన తర్వాత అన్ని వరుసగా బయోగ్రఫీస్ చెప్తాను. ఆ బయోగ్రఫీస్ లో సావిత్రి గారి గురించి ఇంకా కొత్త విషయాలు, మంచి విషయాలు చెప్పడం జరుగుతుంది అనమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పింగుల చిట్టుబాబు. అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.